ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాందిని నిహా ఛానల్. ఈరోజు మనం అదే అండి, బిర్యానీలోకి రెస్టారెంట్లో ఖలియా ఇస్తారు కదా, సాంబార్ అంటారు తెలుగు వాళ్ళు. సో దాన్ని ఖలియా అంటారనమాట. అది చూపిస్తున్నాను. దానికి ఒక బౌల్ తీసుకున్నాను. దానికోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. బౌల్ బాగా హీట్ ఎక్కింది. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. దాంట్లోకి మనం ఇప్పుడు హోల్ గరం మసాలా మొత్తం ఐటమ్స్ వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్, కరివేపాకు వేయాలండి. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. 70% లైట్ ఫ్రై అవుతున్నాయండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి, కొంచెం కొబ్బరి, ఆ 3 మిక్స్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాము, అది వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే దోసకాయ ముక్కలు, దీంట్లో ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని. యాక్చువల్లీ సొరకాయ వేసుకోవాలండి, ఆప్షనల్. మీకు సొరకాయ అన్నా వేసుకోవచ్చు, దోసకాయ అన్నా వేసుకోవచ్చు. ఇవి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అవుతున్నాయండి దోసకాయ ముక్కలు. దీంట్లోకి చిన్న వంకాయ, చాలా చిన్న వంకాయ అండి, దాన్ని ఫ్రై చేసుకోవాలి. టమాటా కూడా వేయాలి. వేసేసాయి. ఇప్పుడు చిన్న టమోటా అండి, చాలా చిన్న టమోటా. ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో పచ్చిపప్పు ఉడకపెట్టి దాంట్లో చింతపండు పేస్ట్, అదే చింతపండు నానబెట్టుకుంది వేసి మిక్సీ తిప్పుకున్నాము, అది దీంట్లోకి వేసేసుకోవాలి. చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి, దాంతో 1 గ్లాస్ తీసుకున్నాం పచ్చిపప్పు. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలండి. మనం ఇందాక జార్లో పప్పు మిక్సీ చేసుకున్నాం కదా, దాన్ని కొంచెం క్లీన్ చేసేసి ఆ వాటర్ని దాంట్లో పోసేసుకోవాలి. ఇంకా పోయాలి. ఇంకొంచెం వాటర్ వేయాలంట. నువ్వు 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నామండి. అంటే ఎట్లా చెప్పాలంటే, మీకు గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా, గ్లాస్కి 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. అది ఇలా పోసేసుకొని ఉడికించుకోవాలి. దీంట్లోనే గరం మసాలా పౌడర్ వేసేస్తావా ఇప్పుడు? కారం. ఇప్పుడు దీంట్లో గరం మసాలా పౌడర్, ఆచి వాళ్ళ గరం మసాలా పౌడర్ అండి. కొంచెం కారం, కొంచెం కారం, ఒక 1/2 టీ స్పూన్ కారం. బాగా మిక్స్ చేసుకొని ఇది ఉడకపెట్టుకోవాలండి ఒక 5 మినిట్స్. 5 to 10 మినిట్స్. 5 to 10 మినిట్స్ అంట. థిక్గా అయితే కొంచెం వాటర్ పోసుకోవాలి. మీకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది, కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది అంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు మీరు. మేము 1/2 టీ స్పూన్ కారం వేసాం కదండి, ఇంకా కొంచెం కారం వేసుకున్నాం. కొంచెం స్పైసీనెస్ తగ్గినట్టు అనిపించింది. ఆప్షనల్, మీకు కొంచెం స్పైసీ కావాలంటే వేసుకోండి, వద్దు అంటే వదిలేసేయండి. ఇంతే అండి.
ఒక 2 మినిట్స్ బాగా మరిగిచ్చేసి ఆపేసుకోవటమే. వేడి వేడి ఖలియా, టేస్టీ ఖలియా రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది. సేమ్ రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.